ఏమైంది సార్? ఏం లేదు, మీరు కూర్చోండి. పర్వాలేదు సార్. కూర్చోరా. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఫైన్ ఏం అక్కర్లేదు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, అర్థమైందా? దాన్ని డిలీట్ చేసినా మళ్ళీ రికవర్ చేయించండి. క్లౌడ్ బ్యాకప్ ఫోన్లో ఉంటుంది, కానీ ఇటువంటి దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను అప్లోడ్ చేయలేను. కానీ మీ మీదున్న భయంతోనో గౌరవంతోనో కాదు, నేను దాన్ని అప్లోడ్ చేస్తే మీ ఒక్కరు చేసిన తప్పు డిపార్ట్మెంట్ మొత్తాన్ని తలదించుకొని చేసినట్టు అవుతుంది. రేపు నేను చేరిపోయే ఈ ఫోర్స్లో అటువంటి అవకాశానికి నేను చోటివ్వను. ఏదేమైనా మీరు చేసిన ఈ తప్పుని రియలైజ్ అయితే బాగుంటుంది. అదే మీలో కలిగిన మార్పు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ మీటింగ్ యూ. కెన్ ఐ హ్యావ్ మై ఫోన్? థ్యాంక్ యూ. రా సార్, నేను కూడా వెళ్ళనా? నా ఫోను. థ్యాంక్ యూ సార్. అయినా మేరీ గారి అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు ఇంకా అర్థం కావటం లేదు. అప్లికేషన్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయి ఉంటాయా? యాక్చువల్లీ నేను ఉదయాన్నే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేశాను సార్. అతనికి ఏమీ తెలియదని చెప్పాడు. నేరుగా వెళ్ళి మాట్లాడి చూడనా? దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మేరీ. ఇంతకు ముందు ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. ఎంటైర్ సిస్టమ్ కంప్యూటర్మయమైంది కదా. ఒకవేళ ఇది ఆ డిపార్ట్మెంట్ తప్పయ్యున్నా సరే మీరు రిటర్న్ టెస్ట్ రాయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలి. కానీ దానికి చాలా టైం అవుతుంది కదా. అందుకే మీరు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకూడదు అంటున్నా. వెంటనే వెళ్ళి లాయర్ని కలవండి. రిటర్న్ టెస్ట్కి ఇంకా 1 నెల అవకాశం ఉంది. నాకు చేతనైన సహాయం నేను కూడా చేస్తాను. అదెలా? నేను ప్రార్థన చేస్తాను. ఈ బ్రిలియంట్ టీచర్కి పేరు తెచ్చే స్టూడెంట్ అయి ఉండాలి మీరు. రాష్ట్రానికే తొలి ట్రాన్స్జెండర్ ఎస్ఐవి. ఎన్ని కష్టాలు వచ్చాయి. ఈ అఫీషియల్ రికార్డ్స్లో అంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డుల్లో వీటన్నిటిలో మేరీకుటి మాతుకుటి అనుంది. దట్ మీన్స్ మేల్. కానీ పోలీస్ అప్లికేషన్లో మీరు ఫీమేల్. రాంగ్లీ బబుల్డ్ అని వాళ్ళు అందుకే అన్నారు. వాళ్ళ సైడ్ నుండే ఈ విధంగా తప్పు జరిగి రిజెక్ట్ అయింది అంటే కోర్టుకు వెళ్ళి టెస్ట్ చేయించవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. మన సైడ్ క్లియర్గా లేదుగా. ఈ గెసెట్ నోటిఫికేషన్ ఇప్పుడేమైనా దొరుకుతుందా? ట్రై చేస్తున్నాను. కన్సర్న్ ఆఫీసర్ వారం నుంచి లీవ్లో ఉన్నారు. ఇదే బ్యూరోక్రసీ వాళ్ళతో సమస్య. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ట్రై చేద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ మేరీ డార్లింగ్, నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. అది విని నేను తట్టుకోలేను. చెయ్యి అంత మెత్తగా ఉందో. సిగ్గు లేదేంటి లాయర్ని చెప్పుకోవడానికి? అందం కదా, ఏదో తెలియని అట్రాక్షన్. గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. అదే మేరీ డార్లింగ్ స్పెషాలిటీ. దెబ్బ ఎటు నుంచి పడిందని మాత్రం చూస్తే చాలు. అలాగా? అయితే మనం లైబ్రరీకి వెళ్దామా? పద పద.